భీమవరం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల ప్రిన్సిపల్ వేధింపులు మీడియాలో వచ్చిన కథనానికి పిఎస్ఆర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూకి స్పందించిన టీటీడీ అధికారులు. భీమవరంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలోని టీచర్స్ మాట్లాడుతూ గత 7 నెలల క్రితం పాఠశాలకు ప్రిన్సిపల్గా వచ్చిన పి పద్మనాభరాజు తనను లైంగికంగా అనరాని మాటలు అంటున్నారని, ఇంటికి వెళ్లి భర్తకు కూడా చెప్పలేని మాటలు ప్రిన్సిపల్ అంటున్నారంటూ మహిళా సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అధికారులు స్పందించి మా పాఠశాలకు విచ్చేసి వివరాలు అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందించి టీటీడీ ఈవోకి చెప్పడం జరుగుతుందని, వారు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మేము పడుతున్న ఆవేదనను చూసి కొన్ని ఛానల్స్, కొన్ని పేపర్ వారు, ముఖ్యంగా పిఎస్ఆర్ ఛానల్ వారు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారని, వారికి మా ధన్యవాదాలు అని, టీటీడీ అధికారులు మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నామని తెలిపారు. ఈరోజు ఈ స్కూల్లో ఉన్న ఇబ్బందుల గురించి పరిశీలించడం కోసం రావడం జరిగింది. ఇద్దరు కూడా ఒకవైపు ప్రిన్సిపాల్ గారు, ఒకవైపు స్టాఫ్ గొడవ పడుతూ ఉన్నారు. కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేయడం కోసం వచ్చాను. స్టాఫ్ సమస్యలన్నీ విన్నాను. ప్రిన్సిపల్ గారు కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జే కాబట్టి అంత ప్రాబ్లం లేదు. మీ సిబ్బంది యొక్క సమస్యలని తప్పకుండా ఈఓ గారితో చర్చించి పరిష్కరిస్తాను. వచ్చింది తప్పకుండా వాళ్ళని అడగండి పెట్టారా లేదా అనేది. ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్న సమస్య ప్రిన్సిపల్ గారు కూడా ఆయన చెప్పేది ఆయన చెప్తారు. నేను ఈఓ గారితో డిస్కస్ నేను నా ఓన్ డిసిషన్ తీసుకోవడానికి ఉండదు. ఈఓ గారితో డిస్కస్ చేస్తాను. సార్కి చెప్పే వచ్చాను, ఇలా ఇష్యూ అవుతుంది సార్, ఎంక్వైరీ చేసి వస్తాను అని చెప్పి. నేను వెళ్ళగానే ఈఓ గారితో డిస్కస్ చేసి వీళ్ళిద్దరి మధ్య సమస్య లేకుండా చేస్తారు. ప్రిన్సిపల్ గారు ఇబ్బంది పెడుతున్నారు, ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు అనేది నేను, ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఆయనే రాసి ఇచ్చారంట. ప్రాబ్లం లేదని, ప్రాబ్లంగా ఉంది అని. దాన్ని చూసి ఏంటి తిట్టుకున్నట్టు ఒప్పుకున్నారు, పిల్లల్ని కొట్టినట్టు తెలియదు కానీ. నమస్కారం అండి, నా పేరు గాయత్రి. ఇక్కడ భీమవరంలో బల్స్మూడ్లో శ్రీ వెంకటేశ్వర బదిర్ల పాఠశాల అంటే మూగ చెవిటి పిల్లలకు సంబంధించిన పాఠశాల 1985 నుంచి కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ రన్ అవుతుంది. గత 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మాకు ఒక సమస్య వచ్చిందండి. గత 7 నెలల క్రితం సెప్టెంబర్ 20, 2024లో పాకలపాటి పద్మనాభరాజు గారు ఇక్కడ ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన గత 27 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే టెక్నీషియన్గా, స్పీచ్ అండ్ హీరింగ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఆయన ప్రిన్సిపల్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ పాఠశాలలోను హాస్టల్లోనూ అందరు సిబ్బందిని, అందరూ ఎక్కువగా మేము అందరూ లేడీస్ ఉన్నాం, స్టాఫ్ కూడా అందరినీ కూడా మానసికంగాను మాటలతోనూ, అనుకోవడని మాటలతోనూ అన్ని విధాలుగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదంతా మేము మా దేవస్థానం, మాకు మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ టీటీడీ దేవస్థానం అండి, తిరుపతి నుంచి మేము ఈఓ గారికి, డిఈఓ గారికి, జేఈఓ గారికి అందరికీ మా సమస్యను తెలియపరిస్తే వెంటనే వారు స్పందించి ఆదివారం నాడు 16వ తేదీ డిఈఓ మేడంని మాకు అసలు ఏం జరిగింది తెలుసుకోమని ఎంక్వైరీ కోసం పంపించారు. ఆ మేడం గారు వచ్చి విన్నారు. అన్నీ మేము మా సమస్యలు అన్నీ పూర్తి వివరంగా చెప్పాము. మేడం గారు అన్నీ విని నిర్ణయం ఈఓ గారు తీసుకోవాలి. నేను ఈ విషయాన్ని అంతటినీ కూడా ఈఓ గారికి చెప్తాను. టీటీడీ ఈఓ గారు ఆలోచించి దీనికి పరిష్కారం ఏంటనేది ఆలోచించి మాకు తప్పకుండా న్యాయం చేస్తామని మాట ఇచ్చి వెళ్ళారు. మేము అందుకోసం వెయిట్ చేస్తున్నామండి. పిఎస్ఆర్ ఛానల్, వే2 న్యూస్, 4 సైట్స్, ఇవన్నీ కూడా మీడియా ఛానల్స్, మన ప్రింట్ మీడియా వచ్చి వశిష్ట టుడే, ఈనాడు, సాక్షి, వీళ్ళందరూ కూడా మాకు ఇప్పటివరకు అప్డేట్ తెలుసుకుంటూ మాకు న్యాయం జరిగే విధంగా ఏం జరిగిందని తెలుసుకుంటూ మాది ప్రచారం చేస్తున్నారండి. కానీ ఇవన్నీ కూడా చాలామంది ఆ రోజు మొత్తం లోకల్ ఛానల్స్ అన్ని ఛానల్స్ వచ్చారు.
అంతమంది కూడా ప్రచారం చేయకుండా మరి ఏమేం ప్రలోభాలకు ఎవరు లోనయ్యారో తెలియదు, కానీ కనీసం వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళ లేడీస్ గురించి అసహ్యంగా మాట్లాడితే వాళ్ళు మేము ప్రలోభాలకు లొంగుతారా? వాళ్ళ విషయాలు బయటికి చెప్పకుండా అడగకుండా ఉంటారండి. ఆ మీడియా ఛానల్స్ అందరూ కూడా పేరు మోసిన పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఆ రోజు వచ్చారు, మాతో మాట్లాడడం జరిగింది, వాయిస్ తీసుకోవడం జరిగింది. అయినా సరే ఎవ్వరూ కూడా ప్రచారం చేయలేదు. మరి ఏం జరిగిందో తెలియదు, ప్రలోభాలకు లొంగిపోయారేమో అని మేము అనుకుంటున్నాం. మరి అది పూర్తిగా మీరు మనస్సాక్షిగా ఆలోచించి ఈ పిల్లలకి, మోగ పిల్లలు వీళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశం కనుక మీలో పూర్తిగా ఉండుంటే ఇప్పటికైనా పూర్తిగా వాటిని టెలికాస్ట్ చేయండి. ఆయన పేరు, ఆయన ఎవరు, ఏంటి అనేది. అసలు మానసిక పరిస్థితి లేని ఆయనకి మీరందరూ ఎలా సపోర్ట్ చేస్తారు? రేపొద్దున మీరు సపోర్ట్ చేసిన వాళ్ళే అతనికి, రేపొద్దున అతని మానసిక పరిస్థితి బాగోలేక పలానా వాళ్ళు ఇలా ఈ ఛానల్స్కి నేను ఇంత ఇచ్చాను అని చెప్పి అతను బయట పెట్టరని ఏంటి? మానసిక పరిస్థితి బాగాలేని అతన్ని మీరు సపోర్ట్ చేసి రేపొద్దున మీ ఛానల్ యొక్క మంచి పేరుని కూడా చెడగొట్టుకోకండి. మేము చెప్పేది మీడియా మిత్రులు, మాకు సహకరించిన వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మాకు పూర్తి న్యాయం జరిగే వరకు కూడా వీళ్ళు మీడియా ఇప్పుడు మేము చెప్పిన ఈ పేర్లన్నీ కూడా మాకు సహకరిస్తామని చెప్తున్నారు. పూర్తిగా మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఒకటండి, ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు లేడీస్ని అనరాని మాటలని, చాలా మనోభావాల్ని మమ్మల్ని దెబ్బతీసేలాగా మాట్లాడారండి. దానికోసం మేము మీడియా ముందు రావాల్సి వచ్చింది. చాలామంది మీడియా వాళ్ళు వచ్చారండి, మాకు సపోర్ట్ చేస్తాం. ఆ రోజు 15 టీవీ ఛానల్స్ వాళ్ళ వరకు వచ్చారు, కానీ మాకు కవర్ చేసింది ఒక 3 మాత్రం కవర్ చేశారు టీవీస్.